అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు 20వ విడతకు సంబంధించి డేట్ అయితే ఫిక్స్ చేశారు. మరి ఈ నెల 30వ తారీఖు నుంచి కూడా ప్రారంభించి మనకు రైతులందరికీ కూడా మే నెల మొదటి వారం నుంచి కూడా డబ్బులు అయితే నేరుగా అకౌంట్లోకి జమ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారన్నమాట. మరి ఈ నేపథ్యంలో రైతులంతా కూడా మనకు ఈ నెల 30 నుంచి కూడా ప్రారంభించేటువంటి ఈ పీఎం కిసాన్ 20వ విడతలో భాగంగా రైతులంతా కూడా వెంటనే ఇలా చేసుకోవాలని చెప్పి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కూడా ఆ సమాచారాన్ని తీసుకొస్తూ ఉంటుంది. దాదాపు 3 కోట్ల మంది రైతులకు ఇబ్బంది రాబోతోంది. అంటే ఇంకా ఈకేవైసీ చేసుకోలేదని అటువంటి వారందరినీ కూడా తొలగించి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించబోతోంది. మరి కొత్త వారికి అవకాశం కల్పిస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరికి ఈ యొక్క పీఎం కిసాన్ సాయం అందదు, ఎవరికి డబ్బులు వస్తాయి, ఎవరికి డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడైతే మాట్లాడుకుందాం. మరి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 20వ విడత కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఇప్పుడే లైక్ గుర్తు ఎదురుగా కనిపిస్తుంటుంది, మీరు లైక్ బటన్ తప్పకుండా మీరు లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి. అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు తెలుసుకోవచ్చు అన్నమాట ఎప్పటికప్పుడు. కాబట్టి ఈ విధంగా మీరు చేయండి. ఇక దీంతో పాటుగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా 2 ప్రత్యేకమైనటువంటి పథకాలను అయితే అందిస్తున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకైతే మనకు అన్నదాత సుఖీభవ అని, తెలంగాణలో ఉన్నటువంటి రైతులకైతే రైతు భరోసా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రైతుల కోసం డబ్బులు వచ్చేటువంటి పథకాలు అన్నమాట ఇవన్నీ. ఏపీలో ఉన్న రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా సంవత్సరానికి 14,000 రూపాయలు వస్తాయి. మరి పీఎం కిసాన్ ద్వారా 6,000 రూపాయలు, మొత్తం 20,000 రూపాయల వరకు వస్తాయి సంవత్సరానికి. మరి తెలంగాణలో ఉన్న రైతులకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 12,000 రూపాయలు అయితే వస్తాయి రైతు భరోసా ద్వారా 2 సీజన్లకు సంబంధించి సంవత్సరానికి. మరి పీఎం కిసాన్ ద్వారా 6,000 వస్తాయి సంవత్సరానికి. మొత్తం చూసుకుంటే ఒక్కొక్క రైతుకు కూడా 18,000 రూపాయలు వస్తుంది మన తెలంగాణలో 1 ఎకరం భూమి ఉన్న వారికి. మరి ఈ విధంగా సాయాన్ని చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమైపోయినటువంటి నేపథ్యంలో మనకి పీఎం కిసాన్ సాయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి అన్నదాత సుఖీభవ, రైతు భరోసా సాయాల గురించి కూడా మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. మొత్తానికి పీఎం కిసాన్ 20 విడత డబ్బులను ఎప్పటి నుంచి ఇస్తున్నారనే విషయాన్ని మీకు ఇక్కడ నేను తెలియజేస్తాను. దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసి వీడియోను తప్పకుండా లైక్ చేసి పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు, స్నేహితులకు కూడా మీరు షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తేనే మీకు ప్రతి అప్డేట్ కూడా తెలుస్తుంది. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరింత సమాచారాన్ని మీకు తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే ఇంకో గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి. మరి మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులకు ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా వారికి సంవత్సరానికి 6,000 రూపాయలను అయితే అందిస్తూ ఉన్నారు. మరి ఇప్పటి వరకు చూసుకుంటే 19 విడతల డబ్బులను ఆయన విడుదల చేయడం జరిగింది. మరి 19వ విడత కింద కూడా రైతులకు 2,000 రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి. మరి 19వ విడత కింద 2,000 రూపాయలు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే రైతులు ఇంకా ఈకేవైసీ చేసుకోలేదో, ఎవరైతే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోలేదో ఆ రైతులకు ఇంకా డబ్బులు అయితే పడట్లేదు. మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే ఈ పీఎం కిసాన్ సాయం అనేది అందుతుందన్నమాట. మరి మిగిలినటువంటి వారికి ఒక సాయం అందే అవకాశం లేదు. మరి అలాంటప్పుడు ప్రతి రైతు కూడా ఇలా చేసుకోవాలని చెప్పి మరొకసారి సూచించింది కేంద్ర ప్రభుత్వం. మరి ఇందులో భాగంగానే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని కూడా అందించబోతోంది ఈ పీఎం కిసాన్ 20వ విడత నుంచి. మరి 20వ విడత డబ్బులు రావాలంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరి అనమాట. మరి 20వ విడతతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా కూడా తొలి విడత డబ్బులు 4,500 రూపాయలు వస్తాయన్నమాట. మరి ఇది ఏపీలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి. మరి మన తెలంగాణలో ఉన్న రైతులు కనుక చూసుకుంటే మనకి యొక్క రైతులందరికీ కూడా రైతు భరోసా ద్వారా ఇప్పటికే ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ప్రధాని అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇస్తూ ఉంటే ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ ద్వారా 2,000 రూపాయలను అయితే అందిస్తూ ఉన్నారనమాట. మరి ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. మరి యొక్క డబ్బులన్నీ కూడా రావాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాయం మనకు అందాలంటే మనం అందరం కూడా ఒక పని చేయాల్సి ఉంటుంది. ఇక కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టినటువంటి ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డుకి అయితే మనం
దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 12 అంకెల గుర్తింపు సంఖ్య కనుక మనం పొందితేనే రాబోయే రోజుల్లో పీఎం కిసాన్ రావాలన్నా, అన్నదాత సుఖీభవ రావాలన్నా కూడా మనకు రావడం జరుగుతుంది. కాబట్టి వెంటనే ఇలా చేయండి. అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మనకి యొక్క డబ్బులు అయితే రాబోతున్నాయి. కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కూడా మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇక పీఎం కిసాన్ సాయాన్ని ఇప్పటి వరకు చూసుకుంటే 19 విడత డబ్బులను అయితే విడుదల చేసింది. మరి 19 విడత డబ్బులు అయితే ప్రస్తుతానికి జమ అవుతూ ఉన్నాయి. మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 10 కోట్ల మంది రైతులకు 22,000 కోట్ల రూపాయలను విడుదల చేసినటువంటి మన ప్రధాని మోదీ గారు మనకి యొక్క డబ్బులను నేరుగా రైతులకు విడుదల చేయడానికి ఆయన చాలా ప్రయత్నం చేశారు. బీహార్లోని బాగల్పూర్లో యొక్క నిధులను విడుదల చేసినటువంటి ఆయన నేరుగా రైతులకు జమ చేయడానికి డీబీటీని ఎంచుకుని దాని ప్రకారం అయితే రైతులకు డబ్బులు అయితే విడుదల చేశారు. మరి ఈ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి రైతులందరికీ కూడా. మరి ఈ డబ్బులన్నీ కూడా మీరు తీసుకుని తప్పకుండా ఈ యొక్క పీఎం కిసాన్ ద్వారా మీరు లబ్ధి పొందాలని, నిజమైనటువంటి రైతులకే ఈ పీఎం కిసాన్ డబ్బులు రావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మనకు రైతులకి యొక్క డబ్బులను విడుదల చేసేందుకు ఆదేశాలు అయితే జారీ చేసింది. దీనిలో భాగంగానే మనకి బోగస్ రైతులందరినీ కూడా ఏరివేయడానికి ప్రజాప్రతినిధులు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఇలాంటి వాళ్ళకి కానీ, లేకపోతే ఎక్కువగా భూమి ఉన్నటువంటి వారిని, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వారిని, ప్రభుత్వ ఉద్యోగులను, ఇలాంటి వారందరినీ కూడా గుర్తించి ఈ లిస్ట్ నుంచి తీసివేయాలని నిర్ణయం తీసుకుందనమాట. చిన్న సన్నకారు రైతులకు మేలు జరిగే విధంగా కూడా ఈ పీఎం కిసాన్ సాయాన్ని అందిస్తే వారికి ఎంతో మేలు జరిగి మరింత పట్టుదలగా వారు ఈ యొక్క పీఎం కిసాన్ డబ్బులను తీసుకుని మరింత ముందుకెళ్తారని, వ్యవసాయ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని ప్రధాని మోదీ గారు నిర్ణయం తీసుకున్నారు. ఇక దీంతో పాటుగా మనకు కౌలు రైతులకు కూడా మేలు జరిగే విధంగా, అంటే కౌలు రైతులకు ఇప్పుడు ఎటువంటి ఆప్షన్ అయితే ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే కౌలు రైతులకు పీఎం కిసాన్ సాయాన్ని అందించట్లేదు, రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అందిస్తున్నాయన్నమాట కౌలు రైతులకు. తెలంగాణలో రైతు భరోసా ద్వారా కౌలు రైతులకు కూడా మేలు జరుగుతుంది. ఇక మన ఆంధ్రప్రదేశ్లో అయితే అన్నదాత సుఖీభవ ద్వారా కౌలు రైతులకు మేలు జరుగుతుందన్నమాట. మరి ఈ విధంగా మేలు చేస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ సాయం ద్వారా కౌలు రైతులకు కూడా డబ్బులు ఇవ్వాలని నిర్ణయం తీసుకోబోతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఒకవేళ కౌలు రైతులకు కూడా పీఎం కిసాన్ సాయం అంతే చాలా మేలు జరుగుతుందని, కౌలు రైతులు ఎక్కడా కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి అయితే ఉండదని కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చారు. చాలామంది భూములు ఉన్నవారు వ్యవసాయం చేయట్లేదు, కానీ కౌలుకు తీసుకుని కౌలు రైతులు అయితే చేస్తూ ఉన్నారు. మరి అటువంటి వారందరికీ కూడా మేలు చేయాలని ఇక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, కేంద్ర ప్రభుత్వం కూడా. మరి 20 విడత నుంచి కౌలు రైతులకు కూడా పీఎం కిసాన్ సాయాన్ని అందిస్తే ఎలా ఉంటుందనే దానిపైన కూడా మనకు చర్చ జరుగుతుంది. మరి రాబోయే రోజుల్లో ఈ పీఎం కిసాన్ పైన ఈ విధంగా నిర్ణయం తీసుకుని 20 విడత డబ్బులను విడుదల చేసేటువంటి సమయానికి మీకు తప్పకుండా ఈ యొక్క సాయాన్ని అందిస్తామని కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట. అనేక రకాలుగా రైతులకు మేలు చేసేందుకు ప్రధాని మోదీ గారు ఈ పీఎం కిసాన్ ద్వారా మనకు ఆయన ఎన్నో వాటిని అయితే అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఈ విధంగా కౌలు రైతులకు కానీ, భూములు ఉన్నటువంటి రైతులకు అందరికీ కానీ ఈ పీఎం కిసాన్ ద్వారా మరింత మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం అయితే తీసుకోబోతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ప్రతి రైతుకు కూడా మనకి యొక్క డబ్బులు అయితే రాబోతున్నాయి. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరపున ఈ పీఎం కిసాన్తో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి అన్నదాత సుఖీభవ, రైతు భరోసా డబ్బులు కూడా నేరుగా రైతులకు జమ అయ్యే విధంగా కూడా ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి. ఈ నెల 30 తర్వాత అంటే ఏప్రిల్ నెలలో మీకు కసరత్తులు అయితే మొదలుపెట్టాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇలా చేసుకుంటే మీకు ఏప్రిల్ చివరిలో కానీ, మే మొదటి వారంలో కానీ ఈ పీఎం కిసాన్ 20 విడతతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మనకు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ డబ్బులను ఏపీలో ఉన్న రైతులకైతే, ఇక తెలంగాణ రైతులకైతే రైతు భరోసా, పీఎం కిసాన్ అందించే విధంగా కూడా చర్యలు అయితే చేపడుతూ ఉన్నాయి. కాబట్టి రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు. మీకు ఎన్నో రకాలుగా, ఎన్నో మార్గాల ద్వారా మీకు డబ్బులు వేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి. తప్పనిసరిగా మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు చేసుకుని సిద్ధంగా ఉంటేనే మీకు ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సాయాన్ని మీరు పొందగలుగుతారు. మళ్ళీ పెండింగ్ పడితే కనుక మళ్ళీ ఎప్పుడు ఇస్తారో తెలియదు. కాబట్టి మీరు అన్నీ కూడా రెడీగా పెట్టుకొని ఇవన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉండండి. మీకు పీఎం కిసాన్తో పాటు డబ్బులు అయితే నేరుగా వచ్చేస్తాయి. ఇక 20 విడత డబ్బులు అయితే వస్తాయి. త్వరలోనే అర్హుల లిస్టు విడుదలవుతుంది. ఈ అర్హుల లిస్టులో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది కూడా నేను మీకు తెలియజేస్తాను. ఇదే అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి.